అమెరికన్ న్యూయార్క్ కోర్టు ఈ రోజు అదానీని అరెస్ట్ చేయమని ఇండైట్ చేశారు. రాహుల్ గాంధీ ఏమంటున్నాడు? అదానీని అరెస్ట్ చేయమని అడుగుతున్నాడు. అదానీని బిలియనర్ 2008లో చేసింది ఎవరు? మీరు గవర్నమెంట్ లో ఉన్నప్పుడే కదా సోనియా గాంధీ. అంబానీని బిలియనర్ చేసింది ఎవరు? రాహుల్ గాంధీ. మీ గ్రాండ్ మా ఇందిరాగాంధీ ఉన్నప్పుడే కదా. రాజకీయ నాయకులు అందరూ అవినీతి పరులని ఇంకొక రుజువేంటి? కాళేశ్వరం ప్రాజెక్టు 1,10,000 కోట్ల అవినీతి జరిగింది. సిబిఐ ఎంక్వైరీ చేయాలని మీ రేవంత్ రెడ్డి రాత్రి పగల అన్నాడు ఎలక్షన్ ముందు. సంవత్సరం అయినప్పటికీ సిబిఐ ఎంక్వైరీ ఎందుకు చేయించలేదు? మెగా కృష్ణారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అవినీతికి ఇప్పుడు ఆయనకి బెస్ట్ ఫ్రెండ్ రేవంత్ రెడ్డి మీరు ఎందుకు ఎలాగయ్యారు? కనుక డబుల్ స్టాండర్డ్ వద్దు. దమ్ముంటే మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ఇప్పుడే ఇన్వెస్టిగేట్ చేసి ఆల్రెడీ కాగ్ రిపోర్ట్ 48,000 కోట్లు అవినీతి జరిగింది కనుక మెగా కృష్ణారెడ్డిని అరెస్ట్ చేయండి. కోర్టులు ఎందుకు న్యాయం చేయాలి? కోర్టులు అన్నది సంవత్సరాలు పడుతుంది. కోర్టులో న్యాయం జరగడానికి ఈ లోపుని రాష్ట్రాన్ని దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు కదా. స్టీల్ ప్లాంట్ అమ్మకుండా నేను కోర్టుకెళ్లి ఆర్డర్స్ తీసుకొచ్చాను. అవినీతి ఎమ్మెల్యేలని బాయ్కట్ చేయమని, డిశ్చార్జ్ చేయమని, డిస్మిస్ చేయమని అడుగుతున్నాను. రండి ప్రజలారా, చిత్తశుద్ధి ఉన్న మీడియా అంతా దీన్ని బ్రాడ్కాస్ట్ చేస్తారు. అవినీతి లేని రాజ్యం మనం తీసుకొద్దాం, అభివృద్ధి చేద్దాం. న్యూయార్క్ కోర్టు గౌతమ్ అదానీని ఇండైట్ చేశారంటే అరెస్ట్ చేయమని. అవినీతి జరిగింది 1,000 కోట్లని. రాహుల్ గాంధీ గౌతమ్ అదానీని ఇండియన్ గవర్నమెంట్ అరెస్ట్ చేయాలని అంటున్నారు. మరి రాహుల్ గాంధీజీ అదానీ 2008లో బిలియనేర్ అవ్వడానికి మీ మదర్ సోనియా గాంధీ కారణం కదా? డీల్స్ ఇవ్వలేదా మీరు? అంబానీని బిలియనేర్ చేసింది మీ గ్రాండ్ మదర్ ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ 1982లో ఉంటుండగే కదా. ఈ రోజు ఏదో ఒక పోపులాగా, ఒక పాదిరిలాగా నీతి కబుర్లు చెప్తున్నావే. మరి రేవంత్ రెడ్డి ఏమన్నాడు? మెగా కృష్ణారెడ్డిని మేము అరెస్ట్ చేస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు 1,10,000 కోట్ల అవినీతి జరిగింది. 48,000 కోట్లు కాగ్ రిపోర్ట్లో అవినీతి జరిగింది అన్న మీ రేవంత్ రెడ్డి, మీ గవర్నమెంట్ మెగా కృష్ణారెడ్డి అరెస్ట్ చేయండి. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజల కొరకు న్యాయం చేయండి. చేయరే? మీకు డబ్బులు వచ్చినప్పుడు మీరు వదిలేస్తారు. 54 సంవత్సరాల అవినీతిని పాలన చేసి. కానీ మోదీ గవర్నమెంట్ ని అందరూ రాజకీయ నాయకులు అవినీతి పరులే. అందుకనే మార్పు రావాలి, పాలన మారాలి, పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. మీరు న్యాయం చేస్తే బీజేపీకి ఛాన్సే ఉండేది కాదు. ఇప్పుడు వాళ్ళ అవినీతిని బట్టి కంప్లీట్ మార్పు రావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి.